సో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఆర్ఎస్ అగర్వాల్ రివైజ్డ్ ఎడిషన్లో ఉన్నాం. సో ఈ వీడియోలో 21 ప్రాబ్లం నుంచి ఎలా సింపుల్గా ఆన్సర్స్ రాబట్టాలో చూద్దాం. సో 21st క్వశ్చన్ ఏంటంటే, ద ఎల్సిఎం ఆఫ్ 22, 54, 108, 135 అండ్ 198 ఇస్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోమంటున్నాడు. సో దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు, అంటే చాలా రకాలుగా చేయొచ్చు. మనకు ఎల్సిఎంలో డిఫరెంట్ మోడల్స్ కూడా మనం చూసాము. సో ది బెస్ట్ మెథడ్స్ 2 చెప్తాను ఇక్కడ. ఫస్ట్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ తీసుకోండి. దీన్ని 22ని 2 into 11 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు సార్. ఈ 54 అంటే కెన్ ఐ రైట్ దిస్ యాజ్ 18 3 times, అంటే 3 into 8. మళ్ళీ 18, ఆ 18ని నేను మళ్ళీ 2 into 9 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. మళ్ళీ ఆ 9ని నేను 3 into 3 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2 into 3 cube సార్. అంతేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి 108. సో 108 అంటే చూడండి సార్, ఈ 54కి ఎగ్జాక్ట్లీ 2 times ఏనా? రైట్. అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ 2 into 3 cube అనేది 54 అయితే దీనికి ఇంకొక 2 మల్టిప్లై చేయాలి కదా, అంటే 2 square అవుతుందా? అవుతుంది. అంటే 2 square into 3 cube అనేది 108 సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి 135 చూద్దాం. ఈ 135ని నేను 15 9 times అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అంటే దాన్ని నేను మళ్ళీ 3 into 9 into 15, అంటే మళ్ళీ దాన్ని 15ని 3 into 5 times అని రాసుకోవచ్చా సార్? రాసుకోవచ్చు. రైట్. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు 3 cube into 5 అని వస్తుంది సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 198 తీసుకోండి. సో 198 అంటే సో మీరు సింప్లెస్ట్ వేగా చూసుకోవాలనుకుంటే ఇది 2 multiple సార్. సో 2 తోటి అట్లా చేయొచ్చు. బట్ మనం కాంపిటీషన్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి నాకు డైరెక్ట్ గా అర్థమైపోతుంది ఇదేంటంటే 18 multiple. ఎందుకంటే 18 10 times 180 అవుతుంది, ఇంకొక 18 ఉంటుంది, అంటే 18 11 times సార్. ఓకేనా? రైట్. అంటే నేను ఇక్కడ 11 into 18 అని రాసుకోవచ్చా? రైట్. మళ్ళీ ఆ 18ని నేను 2 into 9 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. దాన్ని 3 into 3 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే నాకు 11 into 2 into 3 square అని రాసుకోవచ్చు సార్. ఇప్పుడు చూడండి, మనకు సింప్లెస్ట్ ఫ్యాక్టరైజేషన్ లో ఇవి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి సార్? లీస్ట్ కామన్ మల్టిపుల్. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే అన్నిట్లో కామన్ గా ఉండే దానికి పవర్ హైయెస్ట్ తీసుకోవాలి, అండ్ మిగతా దాంట్లో లేనిది కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 power 1 ఉంది సార్, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 square ఉంది, ఇక్కడ 3, ఇక్కడ 2 లేదు, 2 ఉంది. అంటే ఇక్కడ హైయెస్ట్ 2 power దేనికి ఉంది? దీనికి ఉంది. అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది 2 square సార్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 11 లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. అంటే మిగతా రెండిట్లలో లేకున్నా తీసుకోవాలి. అది ఎల్సిఎం కాన్సెప్ట్. ఒకవేళ హెచ్సిఎఫ్ అని వస్తే ఖచ్చితంగా ప్రతి దానిలో ఉండాలి, ఎందుకంటే అది ఫ్యాక్టర్ అయి ఉండాలి. అంటే 11 అయ్యేది ఫ్యాక్టర్ అంటే దీనికి కూడా 11 ఉండాలి, దీనికి కూడా 11 ఉండాలి, దీనికి కూడా 11 ఉండాలి. అప్పుడు మనం 11 తీసుకోవాలి. కానీ అంటే హెచ్సిఎఫ్ లో తీసుకోవాలి ప్రతి దానిలో ఉంటే, కానీ దీనిలో ఎందులో ఉన్నా కూడా తీసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు నేను చూస్తే దీన్ని 11, అంటే ఈ 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3 cube, ఇక్కడ 3 cube, ఇక్కడ 3 cube, ఇక్కడ 3 square. నేనేం తీసుకోవాలి? ఎగ్జాక్ట్లీ 3 cube తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు, అంటే నేను 5 కూడా తీసుకోవాలి. రైట్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం సార్. 2 square అంటే 4 into 11, సో 3 cube అంటే 27 into 5. సో దీన్ని సింప్లిఫై చేద్దాం సార్. అంటే 0 వచ్చేటట్టు చూసుకుంటున్నట్టయితే నాకు ఇక్కడ 5 4s ఎంత వస్తుందంటే 20 వస్తుంది సార్. సో 20 into 27 నాకు ఎగ్జాక్ట్గా 540 అని తెలుస్తుంది సార్. ఎందుకంటే 27 2 times తీసుకోండి, 22 times 400, 7 2 times 14. ఓకేనా? 140. సో 400 plus 140 540, డైరెక్ట్ నాకు 540 వచ్చింది.
ఇంటూ 11. ఇక్కడ చూడండి సార్, నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను. ఏదైనా ఒక నెంబర్ని 11 తోటి మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ నుంచి రండి, రైట్ నుంచి రండి. ఇక్కడ 4 అవుతుంది. సో 5 ప్లస్ 4 ప్లస్ 5 9 అవుతుంది. అండ్ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ 5 5940 విచ్ ఈస్ ఆప్షన్ సి సార్. ఓకే, సో ఇది ఫస్ట్ సార్. అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో లేట్ అయింది, కానీ మీరు డైరెక్ట్గా ఎగ్జామ్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా సో దీనికి ఫ్యాక్టర్స్ ఇవి, దీనికి ఫ్యాక్టర్స్ ఇవి, దీనికి ఫ్యాక్టర్స్ ఇవి అని తెలిసి డైరెక్ట్గా రాసుకుంటారు. విత్ ఇన్ 40 secondsలో మీకు ఆన్సర్ అనేది అయిపోతుంది సార్. సో ఇది ఫస్ట్ వే. అంటే ఇంకా దీన్ని మీరు ఫాస్ట్గా చేయాలి అనుకుంటున్నారు. సో దానికి అనదర్ మెథడ్ ఏంటంటే వీటిలో హైయెస్ట్ నెంబర్ తీసుకోండి సార్. వీటిలో హైయెస్ట్ నెంబర్ ఏంటి? 198. ఈ 198కి ఫ్యాక్టర్స్ తీసుకోండి సార్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నాయి. అదేంటిది? 11 ఇంటూ 2 ఇంటూ 3 స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 3 ఇంటూ 3. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ మనకి 22, 54, 108, 198. అంటే 198 యొక్క ఫ్యాక్టర్స్ నేను తీసుకున్నా, ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నాకు 108 రావాలి. సో ఉన్న ఫ్యాక్టర్స్ ని మల్టిప్లై చేస్తే నాకు 108 వస్తుందా లేదా అని చూసుకోవాలి. సో ఈ 108 అంటే ఏంటంటే సార్ 18 6 టైమ్స్ సార్. ఓకే, ఎంత? 18 6 టైమ్స్. 18 6 టైమ్స్ అంటే ఇక్కడ చూడండి, 3 టైమ్స్ ఎంత? 9. 9 2 టైమ్స్ ఎంత సార్? 18. అంటే నాకు 18 ఉంది. ఇంకా మిగతా 11 తోటి ఏం చేసినా కూడా నాకు 108 రావట్లేదు. అంటే నేను మళ్ళీ ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ 6ని మల్టిప్లై చేయాలి 2 3 టైమ్స్ చేస్తే నాకు ఈ యొక్క 108 వచ్చింది. 108 వచ్చిందంటే ఆటోమేటిక్గా అక్కడ 54 వచ్చినట్టే సార్. ఎందుకంటే ఒక 2ని పక్కకి పెడితే ఇక్కడ మనకు మిగతాది ఇది మొత్తం వస్తుంది. అంతేనా కదా? సో 3 టైమ్స్ 9, 9 2 టైమ్స్ 18, 18 3 టైమ్స్ 54 సార్. అంటే నాకు 54 వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 22, ఆటోమేటిక్ గా 11 2 టైమ్స్ 22 వచ్చింది. అంటే నాకు ఇక్కడ అల్టిమేట్ గా మళ్ళీ ఏమొచ్చింది సార్? 11 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ అని వచ్చిందా? ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి సార్ ఇక్కడ మనం 135 కూడా మిస్ అయినాం కదా సార్, 135. సో ఇందులో కూడా చూసుకోండి, మళ్ళీ 135 అంటే ఏం రావాలి సార్? 9 15 టైమ్స్. ఓకేనా? రైట్. సో ఇక్కడ మనకి 9 వచ్చింది, 9. సో 9 వచ్చింది, మనకి ఇంకెంత రావాలి? 15 రావాలి. సో 15 అంటే 3 ఇంటూ 5 అన్నట్టేనా? రైట్. అంటే 3 టైమ్స్ 9, 9 5 టైమ్స్ 45, 45 3 టైమ్స్ సో 135. ఈ 5 కూడా ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ చూడండి సార్, రెండు సేమ్ వచ్చినాయి కదా, రాలేదా? 11కి 11 వచ్చింది, 2 స్క్వేర్కి 2 స్క్వేర్ వచ్చింది, 3 క్యూబ్కి 3 క్యూబ్ వచ్చింది, 5కి 5 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఇదే ఆన్సర్ వస్తుంది. అంటే మీరు పర్ఫెక్ట్ ఉంటే ఇది బెస్ట్ ఆప్షన్ సార్, బెస్ట్ మెథడ్ సార్. ఓకే, రైట్. సో దీనికి ఆన్సర్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ద ఎల్సిఎం ఆఫ్ 148 అండ్ 185. సో ఇది కూడా సార్, సో దీన్ని మనం ఎలా అంటే రెండు రకాలుగా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 148ని తీసుకోండి. 148ని తీసుకుంటే 2 ఇంటూ 72 టైమ్స్ అవుతుంది. మళ్ళీ దాన్ని నేను ఇట్లా మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 37 టైమ్స్ అవుతుంది. ఓకేనా? రైట్. 185. సో 185ని తీసుకోండి సార్, ఇది 5 మల్టిపుల్ 5 ఇంటూ సో 5 3 టైమ్స్ 15. మళ్ళీ ఇక్కడ ఎంత మిగులుతుంది? 3 5 అంటే 5 3 37 టైమ్స్ అవుతుంది. ఓకే, రైట్. సో దీన్ని ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలంటే ఏం చేయాలి సార్? ఇక్కడ 2 టైమ్స్ ఉంది అంటే 2 ఇంటూ 2. ఇక్కడ 37 ఉంది, ఇక్కడ 37 ఉంది, 37. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 రాసుకోవాలి. సో దీన్ని కూడా సార్ 2 టైమ్స్ ఎంత? 4 5 టైమ్స్ 20 ఇంటూ 37. సో 37 2 టైమ్స్ డైరెక్ట్ 740 సార్. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, దీన్ని కూడా మళ్ళీ సేమ్ ఇట్లా సెకండ్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. 185 హైయెస్ట్ నెంబర్ తీసుకోండి. సో తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది సార్? 5 ఇంటూ 37 వచ్చింది. ఇప్పుడు నాకు దీంతో నాకు సెకండ్ నెంబర్ కూడా రావాలి, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేవు, ఎందుకంటే అది 2 మల్టిపుల్ ఇందులో లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తే వస్తుంది నాకు?
అంటే 37 ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ దీనికి ఇంకొక 4 మల్టిప్లై చేస్తే వస్తుంది, అంటే 2 into 2. సో సేమ్ రెండు మెథడ్స్ సేమ్ సార్. కానీ ఇందులో చూడండి ఏది ఈజీ అనిపిస్తుంది మనకంటే ఇదే. ఎందుకు అంటే మనకు 37 టేబుల్ అనేది రాదు సార్ ఇక్కడ, అంటే కొంచెం టఫ్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తే, లైక్ గుర్తుంటే మనకి. కానీ ఇది బెటర్ సార్, ఎందుకంటే 1 2 3 స్టెప్ల ఆన్సర్ వచ్చేసింది. కానీ దీనికి కొంచెం థింక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ద HCF ఆఫ్ A/B C/D E/F ఈజ్ ఈక్వల్ టు, నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లోనే ఒక 2 ఫార్ములాస్ చెప్పాను సార్. HCF ఆఫ్ న్యూమరేటర్స్ అండ్ డినామినేటర్స్ అనే ఒక కాన్సెప్ట్ లో చెప్పడం జరిగింది. సో చూడండి సార్, దీనికి ఆన్సర్ ఏంటంటే HCF ఆఫ్ న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ డినామినేటర్స్ సార్. సో ఇది డైరెక్ట్ ఫార్ములా సార్. ఓకేనా. సో HCF కనుక్కోమంటే HCF ఆఫ్ న్యూమరేటర్స్ అండ్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. సో ఇది క్వశ్చన్స్ రూపంలో మనకు వస్తుంది, అక్కడ మనం సాల్వ్ చేద్దాం, అక్కడ మీకు క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ద HCF ఆఫ్ 2/3 అండ్ 8/9 64/81 అండ్ 10/27 ఈస్. సో ఇక్కడ చూడండి సార్, చెప్పాను ఆల్రెడీ, HCF ఆఫ్ న్యూమరేటర్స్, HCF ఆఫ్ ఎనీ ఫ్రాక్షన్స్ అంటే HCF ఆఫ్ న్యూమరేటర్స్ బై LCM ఆఫ్ డినామినేటర్స్. అంటే దీనికి డైరెక్ట్ సొల్యూషన్ ఏంటంటే HCF ఆఫ్ 2, 8, 64, 10 బై LCM ఆఫ్ 3, 9, 81, 27. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి సార్, మనం చాలా ప్రాబ్లమ్ చేసాము, ఇప్పుడు 24th ప్రాబ్లం లో ఉన్నాము. అంటే ఇక్కడ HCF ఆఫ్ ఈ 3 నెంబర్స్ ఏమైతుంది సార్, డైరెక్ట్ 64 అవుతుంది సార్. ఎందుకంటే 2 అనేది 64 కి ఫ్యాక్టరే, 8 అనేది 64 కి ఫ్యాక్టరే, కానీ 10 అనేది 64 కి ఎగ్జాక్ట్ ఫ్యాక్టర్ కాదు. అంటే నాకు ఈ 3 నెంబర్ యొక్క HCF అనేది 64 అని తెలిసింది, ఈ రెండింటి యొక్క HCF నేను కనుక్కోవాల్సి వస్తుంది సార్. ఓకేనా, రైట్. సార్ ఇక్కడ నాకేం కావాలంటే HCF కావాలి. HCF అంటే 2, 8, 64, దీని యొక్క HCF వచ్చేసరికి 2 అవుతుంది సార్. అంతేనా కాదు, ఎందుకంటే మనం LCM అనుకోవట్లేదు, LCM అంటే 64 అవుతుంది, బట్ HCF అంటే ఖచ్చితంగా లీస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇందులో ఏదైతే ఫ్యాక్టర్ ఉందో అది కూడా ఇందులో ఉండాలి, అది కూడా ఇందులో ఉండాలి. ఇందులో 1 into 2 ఉంటుంది, ఇక్కడ 2 ఎన్నిసార్లు ఉన్నా కానీ ఇక్కడ ఒకటే టైం ఉంది కాబట్టి అదే తీసుకోవాలి. ఓకేనా, రైట్. అంటే ఈ మూడిటి యొక్క HCF అనేది 2 అవుతుంది అండ్ 2, 10. సో ఇందులో దీన్ని 2ని నేను ఏమని రాసుకుంటా, 1 into 2, దీన్ని ఏమని రాసుకుంటా, 1 into 2 into 5. సో ఇందులో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 2. అంటే HCF ఆఫ్ 2, 8, 64, 10 ఎంత అవుతుంది సార్ అంటే 2 అవుతుంది సార్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి LCM ఆఫ్ 3, 9, 81, 27. సో డైరెక్ట్ గా LCM అనేది 81 సార్. సార్ ఎలా చెప్తున్నారంటే, సార్ మీరు తీసుకోండి, 3 అంటే 3, 1 into 3, 9 అంటే 3 into 3 into 1, 81 అంటే 3 into 3 into 3 into 3, నెక్స్ట్ 27 అంటే 3 into 3 into 3. సార్ ఇక్కడ కాన్సెప్ట్ మాత్రం క్లియర్ గా ఉండాలి సార్, ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ అవుతాం HCF అండ్ LCM లో. హైయెస్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఇక్కడ 3/1 ఉంది, ఇక్కడ 3/2 ఉంది, ఇక్కడ 3/4 ఉంది, ఇక్కడ 3/3 ఉంది. మనం హైయెస్ట్ ఫ్యాక్ట్ ఏవైతే ఉన్నాయో దాన్నే తీసుకోవాలి. సో 3/4 అంటే అల్టిమేట్ గా 81 ఏనా, రైట్. అందుకే నేను డైరెక్ట్ గా చెప్పాను. లేకపోతే ఇట్లా చూడండి, 3 అనేది 81 కి ఫ్యాక్టరే, 9 అనేది 81 కి ఫ్యాక్టరే, 27 అనేది 81 కి ఫ్యాక్టరే, కాబట్టి అల్టిమేట్ గా ఇదే మన యొక్క LCM అవుతుంది. ఓకే, రైట్. సో ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వచ్చేసరికి ద HCF ఆఫ్ 9/10, 12/25, 18/35, 21/40. సో దీనికి కూడా సొల్యూషన్ సార్
HCF of 9, 12, 18, 21 by LCM of 10, 25, 35, 40. సో దీని ఫ్యాక్టర్స్ ఏమైతే సార్ 3 టైమ్స్ 4 టైమ్స్. ఇక్కడ 4 టైమ్స్ అవుతుందంటే నాకు ఇక్కడ 4 అవసరం లేదు, నాకు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఎందుకంటే ఈ 4 అనేది ఫస్ట్ దానిలో లేదు, దాన్ని నేను తర్వాత సింప్లిఫై చేసుకుంటా, మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో ఇక్కడ దీన్ని 3 into 3 into 2 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు సార్. కానీ నాకు ఇక్కడ ఇందులో 2 ఉన్నాయి, ఇందులో ఒకటే ఉంది. ఓకేనా? ఇలా అంటే 2 లేదు, ఇలా 2 ఉంది, ఇందులో 2 ఉంది, ఇందులో లేదు. అంటే నాకు ఈ 2 నెంబర్లతో కూడా సంబంధం లేదు. అంటే కామన్ గా ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది, ఇందులో 3 ఉంది. నెక్స్ట్ దీన్ని 3 into 7 అనుకోవచ్చు, ఇందులో 3 ఉంది. సో ఇక్కడ 2 టైమ్స్ ఉన్న నాకు సంబంధం లేదు సార్, ఇలా 1 టైం మాత్రమే ఉంది. కాబట్టి ఇందులో కామన్ గా, ఇందులో కామన్ గా, ఇందులో కామన్ గా, ఇందులో కామన్ గా ఉన్నటువంటి లీస్ట్ ఫ్యాక్టర్ ని మనం తీసుకోవాలి. కాబట్టి దాని యొక్క HCF అనేది 3 అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 10, 25, 35, 40 యొక్క LCM. సో నాకు క్లియర్ గా అర్థమవుతుంది 10 and 40 యొక్క LCM 40 అవుతుంది. ఎందుకంటే 10 అనేది 40 యొక్క ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు నేను ఈ మూడిటి యొక్క LCM తీసుకోవాలి. సో ద బెస్ట్ మెథడ్ ఏంటంటే, సో 40ని తీసుకోండి, 40ని తీసుకుంటే 2 into 20 times, 2 into 2 times and 5, 2 times 4 2 times 8 5 times ఎంత అవుతుంది సార్? 40 అవుతుంది. నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ వచ్చేది ఏంది? 35. దాన్ని 7 తోటి మల్టిప్లై చేస్తున్నా, వచ్చిందా? సో ఈ 35 వచ్చింది. నెక్స్ట్ నాకు ఇంకేం రావాలి? 25 రావాలి. 25 రావాలంటే ఖచ్చితంగా 5 టైమ్స్ ఉండాలి. ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు నాకు ఇది ఇక్కడి వరకు 40 అని తెలుసు. 45 టైమ్స్ ఎంత సార్? 200. 207 టైమ్స్ ఎంత సార్ అంటే 1400. కాబట్టి నా యొక్క ఆన్సర్ వచ్చేసరికి సి సార్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ద LCM ఆఫ్ 1/3, 5/6, 2/9 and 4/27. సో ఆల్రెడీ చెప్పాను, ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ రాస్తున్న LCM ఆఫ్ 1, 5, 2, 4, HCF ఆఫ్ 3, 6, 9, 27. సార్ ఇక్కడ చూడండి సార్, డైరెక్ట్ ఈ 2, 4 వీటి యొక్క LCM వచ్చేసరికి 4 అవుతుంది సార్. అండ్ 5 into 4 డైరెక్ట్, ఎందుకంటే కామన్ మల్టిపుల్ ఏముంది లేదు కాబట్టి డైరెక్ట్ ఇందులో 5 అనేది దానికి అదే ఫ్యాక్టర్, 4 అనేది కూడా దానికి అదే ఫ్యాక్టర్. సో 5 into 4 times 20. అంటే LCM ఆఫ్ 1, 5, 2, 4 ఏంటి సార్ అంటే 20 సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి HCF ఆఫ్ 3, 6, 9, 27. డైరెక్ట్ చెప్పచ్చు 3 అనేది HCF, ఎందుకంటే ఫ్యాక్టర్స్ తీసుకోవాలి మనం. దీన్ని 1 into 3, ఇది 1 into 2 into 3, ఇది 3 into 3, ఇది 3 into 3 into 3. అంటే అన్నిట్లో కామన్ 3 అనేది ఉంది, కానీ ఇలా 2 ఉంది. ఈ 2 అనేది ఫస్ట్ దానిలో ఉందా? లేదు. అంటే అన్నిట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్ని మాత్రమే తీసుకోవాలి, విచ్ ఇస్ హైయెస్ట్. అన్నిట్లో హైయెస్ట్గా 3 మాత్రమే ఉందా లేదా? రైట్. సో కాబట్టి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసరికి సి సార్, 20/3. నెక్స్ట్ వచ్చేసరికి ద LCM ఆఫ్ 2/3, 3/5, 4/7 and 9/13. సో డైరెక్ట్ రాసుకుందాం. LCM ఆఫ్ 2, 3, 4, 9. HCF ఆఫ్ 3, 5, 7, 13. సో ఇక్కడ చూడండి, సేమ్ LCM ఆఫ్ 2, 4 వచ్చేసరికి 4 అవుతుంది. అండ్ 3 and 9 యొక్క LCM వచ్చేసరికి 9 అవుతుంది. అంటే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ 4 డిజిట్స్ అవసరం లేదు, 4, 9 యొక్క LCM ఎంతనో కనుక్కోవాలి. సో 4, 9 యొక్క LCM వచ్చేసరికి మనకు డైరెక్ట్గా 36 అవుతుంది సార్, 36 అవుతుంది. ఓకే,
రైట్. సో ఇది మేము ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఖచ్చితంగా మీకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 5, 7, 13. సో ఇక్కడ రాసుకోండి సార్. 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 into 3. 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 into 5. 7 యొక్క ఫ్యాక్టర్ ఏంటి? 1 into 7. సో 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 13 యొక్క ఫ్యాక్టర్ ఏంటంటే 1 into 13. ఇక్కడ చూడండి సార్, మనకు హెచ్సిఎఫ్ అంటే ఏంటిది? కామన్గా ఉండే ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇన్ని అన్నిట్లో కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటి సార్? 1. అంటే హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. నా యొక్క ఆన్సర్ వచ్చేసరికి డైరెక్ట్ సార్ విచ్ ఇస్ 36 విచ్ ఇస్ ఆప్షన్ ఏ సార్. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ద ఎల్సిఎం ఆఫ్ 3/4, 6/7, 9/8 ఈస్. సో దీనికి కూడా డైరెక్ట్ ఎల్సిఎం ఆఫ్ 3, 6, 9, హెచ్సిఎఫ్ ఆఫ్ 4, 7, 8. సో ఇక్కడ ఎల్సిఎం ఆఫ్ 3, 6, 9 ఏమవుతుందంటే సార్ డైరెక్ట్ నేను చెప్తున్నా 18 అవుతుంది. ఓకే. ఎలా అంటే ఇక్కడ చూడండి, 3 అనేది 6కి ఫ్యాక్టర్, 3 అనేది 9కి ఫ్యాక్టర్. ఇప్పుడు మనం కావాల్సింది 3కి అవసరం లేదు, 6కి 9కి తీసుకోవాలి. అంటే ఇక్కడ 9 తీసుకోండి. 9కి నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది సార్? 8. ఈ 18కి ఈ 6 అనేది ఫ్యాక్టరా కాదా తెలుసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సో 6 3 times 18 అవుతుందా? అవుతుంది. కాబట్టి ఇదే మనకి ఎల్సిఎం అవుతుంది. ఓకేనా? ఎందుకంటే మీరు 24 తీసుకోండి, కానీ అది కూడా మల్టిపుల్ అవుతుంది. కానీ మనకేం కావాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి సార్. అంటే మనకు మల్టిపుల్స్లో, వీటి యొక్క మల్టిపుల్స్లో ఏ మల్టిపుల్ అయితే లీస్ట్గా ఉంటుందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే రైట్. కాబట్టి 18 తీసుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా హెచ్సిఎఫ్ అంటే 4, 7, 8. సో వీటికి ఖచ్చితంగా 1 మాత్రమే ఉంటుంది. హెచ్సిఎఫ్ అంటే దేర్ ఆర్ నో కామన్ ఫ్యాక్టర్స్. వాటి చూడగానే మనకు చెప్పేయచ్చు. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఎంత సార్ అంటే 18 సార్, విచ్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ ఆఫ్ 1.75, 5/5.6 అండ్ 7 ఇస్. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు సార్. 2 రకాలుగా కూడా మీకు ఇక్కడ చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ ఫస్ట్ డెసిమల్ పాయింట్స్ తీసేయండి సార్. డెసిమల్ పాయింట్స్ తీసేయండి. ఫస్ట్ తీసేస్తున్నాం కాబట్టి మళ్ళీ లాస్ట్కి మనం ఆ యొక్క డెసిమల్ పాయింట్ని యాడ్ చేద్దాం. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ డెసిమల్ పాయింట్స్ అంటే 2 తీసేయాలంటే దీనిని 100తో మల్టిప్లై చేయండి, దీనిని 100తో మల్టిప్లై చేయండి, దీన్ని కూడా 100తో మల్టిప్లై చేయండి సార్. ఓకే. ఇప్పుడు మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మనకు లాస్ట్కి వచ్చే సొల్యూషన్లో 100తో డివైడ్ చేద్దాం. ఎందుకంటే ఫస్ట్ 100తో మల్టిప్లై చేసిన, లాస్ట్ 100తో డివైడ్ చేసిన. సార్ ఎందుకు వేస్తున్నారంటే మనకు పాయింట్స్లో ఉండేటప్పుడు ఫ్యాక్టర్స్ని తీసుకురావడం కొంచెం కష్టం అవుతుంది సార్. అందుకే నేను దీనిని నార్మల్గా నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ టైప్లో తీసుకురావడానికి నేను చూస్తున్నా. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది 175 అవుతుంది, ఇది 560 అవుతుంది, ఇది 700 అవుతుంది సార్. ఓకే రైట్. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు మనకి ఏంటంటే 175, 560, 700 వీటి యొక్క హెచ్సిఎఫ్ కావాలి. నేను ఆల్రెడీ చెప్పాను దీనికి చాలా రకాలుగా ఉన్నది, కానీ ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి మనకి ఇక్కడ ఇట్లా తీసుకోండి సార్. 700ని ఈ యొక్క 560 తోటి మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి. ఇక్కడ మీకు తీసుకుంటే ఇది 560 అవుతుంది. ఇక్కడ మనకి ఎంత మిగులుతుందంటే 140 మిగులుతుంది సార్. మళ్ళీ ఈ 560ని 140 తోటి డివైడ్ చేయండి. సో 4 times అయితే, ఎందుకంటే 14 4 times ఎంత సార్? 56. సో 140 4 times 560 అవుతుంది. ఓకే రైట్. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది? 140. ఈ 140 అనేది 560కి 700కి హెచ్సిఎఫ్ సార్. కానీ మనకు 3 నెంబర్స్ కావాలి కదా రైట్. అంటే ఇప్పుడు మనకి ఈ 140 అండ్ 175 వీటి యొక్క ఫ్యాక్టర్స్ కూడా కావాలి కాబట్టి వీటి హెచ్సిఎఫ్ ఏది కావాలి కాబట్టి ఆల్వేస్ చిన్న నెంబర్ తోటి పెద్ద నెంబర్ని డివైడ్ చేయాలి. సో ఇక్కడ 140 తీసుకోండి. సో 140 1 time 145 అవుతుంది, 140 అవుతుంది. ఇక్కడ మనకి 35 మిగులుతుంది. మళ్ళీ 140ని కిందికి తీసుకురండి సార్. ఇక్కడ చూడండి 35 1 time, 35ని డబుల్ చేయండి సార్ 70, 70ని డబుల్ చేయండి 140. అంటే 35 4 times ఎంత అవుతుంది సార్ అంటే 140 అవుతుంది. అంటే నేను ఇక్కడ ఏమని చెప్పాలనుకుంటున్నా అంటే ఈ 175
560 700 యొక్క HCF వచ్చేసరికి 35 అవుతుంది సార్, 35 అవుతుంది. ఓకే, ఇప్పుడు కానీ నేను ఏం చేయాలి సార్, ఫస్ట్ ఈ యొక్క నెంబర్స్ నేను ఏం చేశాను 100 తోటి మల్టిప్లై చేశాను. ఇప్పుడు దీన్ని 100 తో డివైడ్ చేస్తే డైరెక్ట్గా 2 డెసిమల్ పాయింట్స్ వస్తుంది. సో విచ్ ఇస్ 0.35 ఆప్షన్ డి సార్. నెక్స్ట్ ప్రాబ్లం సార్, ద GCD ఆఫ్ 1.08, 0.36 అండ్ 0.9 ఇస్. సో దీన్ని కూడా రెండు రకాలుగా చేయొచ్చు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, GCD ఈజ్ నథింగ్ బట్ HCF ఓన్లీ సార్. సో GCD అంటే ఏంటంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటారు. ఓకే, అంటే ఏది ఫ్యాక్టర్ అన్నా కానీ డివైజర్ అన్నా ఒక నెంబర్ని ఏదైనా డివైడ్ చేయాలంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏంది అని కూడా అంటారు. ఇది కన్ఫ్యూజ్ కాకండి. సో దీన్ని ఫస్ట్ మెథడ్లో చేస్తున్నాను, డైరెక్ట్గా 108 తీసుకుంటున్నా. ఇది సెకండ్ 36 అవుతుంది, థర్డ్ 90 అవుతుంది. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ సార్. డైరెక్ట్ వస్తే మీకు ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యాక్టర్స్ తీసుకోండి, లేకపోతే ఇట్లా తీసుకోండి. 90 సెకండ్ హైయెస్ట్ నెంబర్ తోటి ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ని సెకండ్ హైయెస్ట్ నెంబర్ తోటి డివైడ్ చేయండి. 108 అవుతుంది. ఇది 90 1 టైమ్స్ 90, ఇక్కడ 18 ఉంటుంది. సో మళ్ళీ 90 తీసుకోవాలి. 18 5 టైమ్స్ 90 అవుతుంది. రైట్, ఇప్పుడు ఈ 18 ఉంది, ఈ 18 మళ్ళీ ఏం చేయాలి, 36 తీసుకోవాలి. 36 18 2 టైమ్స్ 36 అంటే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది సార్, 18 వచ్చింది. కానీ నేను ఏం చేశాను, 2 డిజిట్స్ డెసిమల్ పాయింట్స్ జరిపాను కాబట్టి మళ్ళీ 2 డిజిట్స్ దాన్ని సెటిల్ చేసుకోవాల్సి వస్తే మనకు 0.18 అవుతుంది, విచ్ ఇస్ ఆప్షన్ సి సార్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ద HCF ఆఫ్ 0.54, 1.8 అండ్ 7.2. సో ఇది కూడా సార్ డైరెక్ట్ రాస్తున్నా. దీన్ని 54 అనుకుంటున్నా, దీన్ని 180 అనుకుంటున్నా, దీన్ని 720 అనుకుంటున్నా. ఓకే, రైట్ సార్. ఇక్కడ చూడండి 180 720 యొక్క HCF వచ్చేసరికి 180 అవుతుంది సార్. ఎట్లా చెప్తున్నారంటే నాకు 18 టేబుల్ వచ్చు. 18 1 టైం సార్ 18 4 టైమ్స్ 72 అవుతుంది. 180 4 టైమ్స్ 720 అవుతుంది సార్. అంటే ఈ రెండింటి యొక్క HCF వచ్చేసరికి నాకు 180 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను మళ్ళీ చేస్తే నాకు ఇక్కడికి ఈ స్టెప్పే వస్తుంది 180. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్టయితే 180 3 టైమ్స్ ఎంత సార్, 54 3 టైమ్స్ ఎంత అవుతుందంటే 51 3 టైమ్స్ 150, 4 3 టైమ్స్ 12. సో 150 ప్లస్ 12 162. నాకు ఇక్కడ 18 మిగులుతుంది. మళ్ళీ 54ని తీసుకురావాలా లేదా, రైట్. సో 18 3 టైమ్స్ 54 అంటే నాకు HCF ఎంత వచ్చింది, 18 వచ్చింది. కానీ నేను ఏం చేశాను, 2 డెసిమల్ పాయింట్స్ని రైట్కి షిఫ్ట్ చేశాను కదా, మళ్ళీ దాన్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే నాకు 0.18 వస్తుంది, విచ్ ఇస్ ఆప్షన్ బి సార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ద LCM ఆఫ్ 3, 2.7, 0.09. ఇది కూడా సార్ డైరెక్ట్ LCM ఆఫ్ దీన్ని సెటిల్ చేస్తే 300, 270, 9. సార్ ఎందుకు తీసుకున్నారంటే 300 అంటే ఇక్కడ 2 డెసిమల్ పాయింట్స్ నేను సెటిల్ చేయాలి, రైట్. సో ఇప్పుడు చూడండి LCM అంటే చూడండి సార్, ఇక్కడ 9కి 270కి LCM వచ్చేసరికి 270 మాత్రమే అవుతుంది సార్. ఓకే, రైట్. ఎందుకు అంటే 9 అనేది 270కి ఫ్యాక్టర్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేనేం చేయాలంటే ఈ 270కి 300కి LCM తీసుకోవాలి. సో 270కి 300కి LCM తీసుకోవాలంటే ఇక్కడనైతే ది బెస్ట్ మెథడ్ అయితే ఇది సార్. ఓకే, ఎందుకంటే 300కి ఫ్యాక్టర్స్ రాయాలి, సో 270కి ఫ్యాక్టర్స్ రాయాలి, అది కూడా రాద్దాం. ఇక్కడ తీసుకున్నట్టయితే మనం స్టార్టింగ్ నుంచి ఇద్దాం. ఇక్కడ 3 తోటి మల్టిపుల్ ఉంటుంది, కానీ ఈ 3ని 30 చేస్తా సార్. ఎందుకు అంటే మనం ఎట్లా చేసినా మళ్ళీ ఇంటూ 10 5 ఇంటూ 2 అవుతుంది. అలా చేయడం కంటే డైరెక్ట్ చేయడం బెటరే కదా, ఎందుకంటే మనం స్కూల్లో మ్యాథ్స్ నేర్చుకోవడం లేదు, మనకు షార్ట్ కట్ రావాలి. సో 3 చేసి మళ్ళీ దాని తర్వాత 10 అయితే 10ను 5 ఇంటూ 2 చేసి మళ్ళీ 3 ఇంటూ 5 ఇంటూ 2 ఏమవుతుంది సార్, మళ్ళీ 30 అవుతుంది. సో అలా చేయడం కంటే డైరెక్ట్ ఇట్లా చేయొచ్చా, రైట్. సో ఇక్కడ 39 టైమ్స్ 30 10 టైమ్స్, ఇక్కడ చేయండి 30 10 టైమ్స్ 300, 9 టైమ్స్ 2700. ఓకే, రైట్. అంటే మొత్తం వచ్చేసరికి 2700. ఇప్పుడు నేనేం చేయాలి, సో 2 డిజిట్స్ లెఫ్ట్కి తీసుకుపోవాలి, విచ్ ఇస్ ఆప్షన్ డి. దీన్ని ఇలా చేయొచ్చు.
లేకపోతే నేను ఆల్రెడీ చెప్పాను. సో 300 తీసుకోండి సార్. 300 యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. 2 × 150. ఆ 2 × 150ని 2 × 75 రాయొచ్చు. ఆ 75ని 5 × 15 రాయొచ్చు. దాన్ని మళ్ళీ 3 × 5 రాయొచ్చా లేదా? రైట్. సో ఇప్పుడు నాకు ఎంత వచ్చింది? 300 వచ్చింది. సో వీటిలో ఉన్న వాటితోటి 270 వస్తుందా? ఒకవేళ రాకపోతే మళ్ళీ ఏం చేయాలనేది మనం చూసుకోవాలి. ఓకే, రైట్. సో ఇక్కడ చూసుకోండి సార్, 15 సార్ 5 3 టైమ్స్ ఎంత సార్? 15 2 టైమ్స్ ఎంత సార్? 30. సో 30కి ఎంత యాడ్ చేస్తే మనకి 270 వస్తుంది? మల్టిప్లై చేస్తే వస్తుందంటే 9 మల్టిప్లై చేస్తే వస్తుంది. ఓకే, రైట్. సో వీటన్నిటిని చేస్తే మనకు మళ్ళీ వచ్చే ఆన్సర్ 2700. సో దాన్ని 2 డెసిమల్ పాయింట్ లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే 27 ఆన్సర్ వస్తుంది సార్. ఓకే, నెక్స్ట్, if ABC are 3 numbers such that the LCM of A and B is B and the LCM of B and C is C and the LCM of ABC is. ఇక్కడ చూడండి సార్, ABC అనేటివి 3 నెంబర్స్ అంట. ABC అనేవి 3 నెంబర్స్ అట. సచ్ దట్ LCM of A and B is B. అంటే ఇప్పుడు ఏకి బికి LCM అనేది B అయిందంట. అంటే ఇక్కడ చూడండి, B హైయెస్ట్ నెంబర్ అయినా. రైట్. నెక్స్ట్, బికి సికి LCM వచ్చేసరికి C అట. అంటే ఇక్కడ ఏ బిలో ఏ అనేది B యొక్క ఫ్యాక్టర్ కాబట్టి B LCM అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బీసీలో B అనేది Cకి ఫ్యాక్టర్, అందుకే C LCM వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, ఏ కామా బి కామా సి యొక్క LCM అవుతుంది సార్ అంటే డైరెక్ట్ C అవుతుంది. దీనికి మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు LCM ఆఫ్ 2, 4, 8 అంట. ఇప్పుడు దీన్ని ఏ అనుకోండి, దీన్ని B అనుకోండి, దీన్ని C అనుకోండి సార్. ఇప్పుడు 2, 4 యొక్క LCM ఏమైతుంది సార్ అంటే డైరెక్ట్ చెప్పొచ్చు 4. ఆ 4 అంటే బిఏనా? బిఏ సార్. ఇప్పుడు మళ్ళీ నాకు 4, 8 యొక్క LCM 8 అవుతుందా? అవుతుంది. ఇది సిఏనా? సిఏ సార్. అంటే 8 సి అయిందా? రైట్. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే 2కి 4కి 8కి LCM ఏమవుతుంది సార్ అంటే డైరెక్ట్ 8 అవుతుందా? అంటే సిఏ అవుతుందా? రైట్. అంటే క్వశ్చన్లో నెంబర్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇట్లా కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశంతో ఇచ్చాడు. అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, డైరెక్ట్ ఆన్సర్ సి సార్. విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద HCF ఆఫ్ 3240, 3600 and a third number is 36 and their LCM is 2 power 4, 3 power 5, 5 square, 7 square. ద థర్డ్ నెంబర్ అంటున్నాడు. అంటే మూడు నెంబర్లలో ఒక నెంబర్ ఇవ్వలేదు సార్, LCM ఇచ్చాడు, HCF ఇచ్చాడు. ఓకే, సో దీన్ని ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ యొక్క HCFని మనం తీసుకుందాం. HCF ఆఫ్ 3240 తీసుకుందాం సార్. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 × 1620 అవుతుంది, అంతేనా? రైట్. సో మళ్ళీ దాన్ని 2 × 810 అవుతుంది. ఓకే, అది మళ్ళీ 2 × 405 అవుతుంది. ఆ 405ని నేను 5 × 81 అని రాసుకోవచ్చు. ఆ 81ని నేను 3 × 27 అని రాసుకోవచ్చు. ఆ 27 నేను 3 × 9 అని రాసుకోవచ్చు. ఆ 9ని నేను 3 × 3 అని రాసుకోవచ్చు. ఓకే, అంటే సో ఇక్కడ మనం కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా మైండ్ క్యాల్కులేషన్ చేస్తున్నా. లేకపోతే సార్ నాకు ఇది టఫ్ అవుతుందని మీరు అనుకుంటే సో ఇట్లా వెళ్ళొచ్చు సార్, లైక్ 2 సంథింగ్ ఇట్లా ఉందిగా ఈ మెథడ్, అట్లా వెళ్ళొచ్చు. అట్లా కాకుండా మైండ్ క్యాల్కులేషన్ చేసుకుంటా అంటే మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 పవర్స్ ఎన్ని ఉన్నాయి సార్? 3 ఉన్నాయి. 5 మాత్రం ఒకటే ఉంది అండ్ 3 పవర్స్ 4 ఉన్నాయి. అంటే HCF ఆఫ్ 3240 ఎంత అంటే ఈ నెంబర్స్, ఇది సార్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ 3600 తీసుకుందాం. 3600. సో ఇది కూడా మైండ్లో, దీన్ని నేను 2 × 1800 అని రాసుకోవచ్చు. ఈ 1800ని 2 × 900 అని రాసుకోవచ్చు. 900ని నేను 2 × 450 అని రాసుకోవచ్చు. 450ని నేను లైక్
5 ఇంటూ 90 అని రాసుకోవచ్చు, అంతేనా? రైట్. మళ్ళీ ఆ 90ని నేను 5 ఇంటూ 18 అని రాసుకోవచ్చు, ఆ 18ని నేను 2 ఇంటూ 9 అని రాసుకోవచ్చు, 9ని 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. ఓకే రైట్. ఇక్కడ 2 పవర్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ సార్. ఓకే రైట్. సో ఇక్కడ మూడో నెంబర్ ఏంటో మనకు తెలియదు, కానీ ఇక్కడ ఏం చేశాడంటే వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 36 ఇచ్చాడు. అంటే హెచ్సిఎఫ్ మూడింటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 36 ఇచ్చాడు. సార్ ఇది హెచ్సిఎఫ్ కాదు, జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఫ్యాక్టరైజేషన్ అంతే సార్. జస్ట్ దీన్ని ఫ్యాక్టరైజేషన్ రాసుకున్నా. ఇక్కడ హెచ్సిఎఫ్ తీసుకుంటే సార్, ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ తీసుకుంటే దీన్ని నేను ఒక్క నిమిషం, దీన్ని నేను 2 ఇంటూ 18 రాసుకోవచ్చా? రైట్. మళ్ళీ 2 ఇంటూ 9 రాసుకోవచ్చా? దాన్ని 3 ఇంటూ 3 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది? ఇది 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అవుతుందా? ఓకే, ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్సిఎం ఇచ్చాడు సార్. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు? 2 పవర్ 4, 3 పవర్ 5, 5 స్క్వేర్ అండ్ 7 స్క్వేర్. నాకు ఇప్పుడు థర్డ్ నెంబర్ కావాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. థర్డ్ నెంబర్ ఎట్లా కనుక్కుంటున్నామో ఇక్కడ చూడండి, కొంచెం టిపికల్గా ఉంటుంది, ఇది అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నాకేం కావాలి సార్ అంటే థర్డ్ నెంబర్ కావాలి. ఆ థర్డ్ నెంబర్ అనేది బోత్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని సాటిస్ఫై చేయాలి సార్. ఓకే, అది ఎలానో నేను ఇట్లా కంపేర్ చేసుకుంటూ చెప్తా. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఫస్ట్ నెంబర్లో ఎంత ఉంది? 2 పవర్ 3 ఉంది. సెకండ్ నెంబర్లో 2 పవర్ 4 ఉంది. అండ్ హెచ్సిఎఫ్ వచ్చేసరికి 2 స్క్వేర్ ఉంది. అండ్ ఇక్కడ ఇది 2 పవర్ 4 ఉంది. ఇక్కడ చూడండి హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 2 పవర్ 4 ఉంది, 2 స్క్వేర్ ఉంది అండ్ 2 పవర్ 4 ఉంది. ఎక్కడా కూడా 2 స్క్వేర్ అనేది లేదు సార్. అంటే ఫస్ట్ నెంబర్లో కానీ సెకండ్ నెంబర్లో కానీ మనకు 2 స్క్వేర్ అని లేదు. కానీ ఈ 2 స్క్వేర్ని మనం ఎందుకు తీసుకుంటాం? 2 స్క్వేర్ని మనం ఎందుకు తీసుకుంటాం అంటే ఖచ్చితంగా అన్నిట్లో ఉన్న కామన్ని అండ్ దట్ టు హైయెస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి. అంటే వీటిని బట్టి నేను ఏమని చెప్పచ్చు అంటే ఖచ్చితంగా మూడో నెంబర్లో 2 పవర్ 2 మాత్రమే ఉంది సార్, 2 స్క్వేర్ మాత్రమే ఉంది సార్. ఎందుకు అంటే ఫస్ట్ నెంబర్లో 2 క్యూబ్ ఉంది, సెకండ్ నెంబర్లో 2 పవర్ 4 ఉంది. మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఖచ్చితంగా 3 నెంబర్లలో ఉన్నటువంటి హైయెస్ట్ కామన్గా ఉన్నటువంటి హైయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇక్కడ 2 క్యూబ్ ఉంది, 2 పవర్ 4 ఉంది, ఇక్కడ 2 స్క్వేర్ ఉందంటే ఖచ్చితంగా మూడో నెంబర్లో 2 స్క్వేర్ ఉన్నది అని అర్థం అక్కడ. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 3ని తీసుకుందాం. ఇక్కడ 3 పవర్ 4 ఉంది సార్, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది సార్. 3 పవర్ 4 ఉంది, 3 స్క్వేర్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి 3 స్క్వేర్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3 పవర్ 5 ఉంది. ఇది డిఫరెంట్ సార్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 పవర్ 4 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది, కానీ ఇక్కడ మనకి ఎల్సిఎం వచ్చేసరికి 3 పవర్ 5 ఉంది సార్. అంటే ఇక్కడ సార్ ఇక్కడ మీరు 3 స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ 3 స్క్వేర్ తీసుకోవాలని కాదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ సెకండ్ నెంబర్ సాటిస్ఫై చేసింది. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 3 స్క్వేర్ అనేది ఇందులో ఉంది కాబట్టి ఇక్కడ మనకి 3 స్క్వేర్ అనేది హెచ్సిఎఫ్ రావడం జరిగింది. ఓకే, కానీ కాకపోతే మనకి ఎల్సిఎం కాన్సెప్ట్ ఏంది సార్? ఇందులో ఎంత ఉన్నా కానీ మూడో నెంబర్లో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అదే మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ 3 పవర్ 4 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. ఎల్సిఎంలో 3 పవర్ 5 ఉంటుందంటే ఖచ్చితంగా అందులో 3 పవర్ 5 ఉన్నట్టే. ఓకే, అప్పుడే ఈ మనం 3 పవర్ 5ని కన్సిడర్ చేసుకోగలుగుతాం సార్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ నెంబర్లో 5 ఉంది సార్, సెకండ్ నెంబర్లో 5 స్క్వేర్ ఉంది సార్, కానీ హెచ్సిఎఫ్లో 5 లేదు. అంటే కామన్గా ఫ్యాక్టర్స్ ఉంటేనే తీసుకుంటాం కదా. అంటే మూడో నెంబర్లో మనకి 5 అనేది లేదు కాబట్టి ఈ 5 అనేది ఉండదు. ఓకే రైట్. ఈ 5ని మరి సార్ మనకి ఎల్సిఎంలో 5 స్క్వేర్ ఉంది ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఎల్సిఎంలో ఉన్న 5 స్క్వేర్ని మనం ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సారీ ఇది ఎల్సిఎంలో 7 స్క్వేర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇందులో 7 లేదు, ఇందులో 7 లేదు, ఇందులో 7 లేదు.
అంటే హెచ్సిఎఫ్లో 7 లేదు, కానీ మనకి ఇక్కడ ఎల్సిఎం మాత్రం 7 స్క్వేర్ ఉంది. అంటే మనం ఎందులో ఒక్కదానిలో ఉన్న ఎల్సిఎం ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి కదా, రైట్, చేయాలి. కాబట్టి ఈ 7 స్క్వేర్ని మనం తీసుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు సార్, ఎల్సిఎం అనేది డిఫరెంట్, హెచ్సిఎఫ్ అనేది డిఫరెంట్. ఇక్కడ థర్డ్ నెంబర్లో 7 స్క్వేర్ ఉంది అంటే ఖచ్చితంగా ఈ నెంబర్లలో లేకుంటే ఖచ్చితంగా థర్డ్ నెంబర్లో ఉన్నట్టే కదా, అంతేనా కాదా, రైట్. సో ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసే నెంబర్ ఇది అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 2 స్క్వేర్, 3 పవర్ 5 అండ్ 7 స్క్వేర్ అంటే ఆప్షన్ డి సార్. ఓకే, ఇది కొంచెం అర్థమయ్యేలా మళ్ళీ ఒకసారి చూడండి సార్, కొంచెం టిపికల్గా ఉంటుంది, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసరికి 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2:3. ద హెచ్సిఎఫ్ ఈస్ 12 ద నెంబర్స్ ఆర్. సార్ ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1x అనుకుందాం, ఇది 2x అనుకుందాం, ఇది 3x అనుకుందాం. హెచ్సిఎఫ్ అంటే ఈ ఏదైతే ఎక్స్ ఉందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది సార్. అంటే ఇక్కడ నేను లిటరల్గా చెప్పాలంటే ఎక్స్ వాల్యూ అనేది 12 సార్, ఎక్స్ వాల్యూ అనేది 12. సో ఇక్కడ మనకి అంటే ఎట్లా చెప్తున్నారంటే మనకి హెచ్సిఎఫ్ అనేది కామన్గా తీసేసిన తర్వాతనే ఇవేవైతే ఉన్నాయో ఫ్యాక్టర్స్ మాత్రమే, అవి మాత్రమే మనం తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 6x అనుకున్నారు అనుకోండి, అది 6x కాదు, మళ్ళీ దీన్ని మనం చేయొచ్చు 2x అని. అప్పుడు ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఈ x అనేది మాత్రమే యూనిక్గా ఉంటుంది, ఈ మిగతాది ఏదైతే ఉందో ఇందులో కలిసిన తర్వాతనే ఉంటుంది. అంటే ఖచ్చితంగా x అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు చేయండి 1x 1x 12, 1:12, 2:12 24, 3:12 36. అంటే ఆప్షన్స్ చూడండి, డైరెక్ట్ డి ఆప్షన్.